ఫ్రెండ్స్ నిన్న రాత్రి నుంచి ఇన్స్టాగ్రామ్ అంతా కొరియన్ కనకరాజు మూవీతో ఫుల్ వైరల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది. సో నేనైతే కొరియన్ కనకరాజు మూవీ చూడడానికి మన ఒంగోలులోని కృష్ణా థియేటర్కి వచ్చాను ఫ్రెండ్స్. వరుణ్ తేజ్ గారి మూవీ, డైరెక్టెడ్ బై మేర్లపాక్ గాంధీ గారు. సో ఆల్మోస్ట్ చాలామంది ట్రైలర్ చూసే ఉంటారు. ట్రైలర్ అయితే సూపర్గా ఉంది ట్రైలర్ అయితే. సో నేనైతే రావడం జరిగింది మన కృష్ణా థియేటర్కి మూవీ చూడడానికి. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మాట్లాడితే ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఫ్రెండ్స్, మూవీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది. వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్ ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి హీరో బాడీలో దెయ్యం దూరిద్ది. సో చివరికి ఏం జరిగిద్ది అదే స్టోరీ. సో సేమ్ రాఘవ లారెన్స్ గారి సినిమాలానే ఉంటుంది సినిమా, కాకపోతే కాన్సెప్ట్ వచ్చేసరికి వెరైటీగా ఉంటుంది. సో ఒక మంచి ఫ్రాంచైజ్ ఫ్రెండ్స్ ఇదైతే. సో నాకైతే ఈ సినిమా చూసినంతసేపు స్పిరిట్ సినిమా అనే గుర్తొచ్చింది, సందీప్ రెడ్డి వంగ గారి మూవీ. సో అప్పట్లో అనేవారు స్పిరిట్ సినిమా స్టార్టింగ్లో. సో సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో ప్రభాస్ గారు, అలాగే కొరియన్ యాక్టర్ డాంగ్ లీ గారు యాక్ట్ చేస్తున్నారని. సో ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్లో ఉంటుంది ఈ సినిమా కూడా. సో ఒక కొరియన్ విలన్ చనిపోతారు, ఆయన చనిపోయి హీరో బాడీలోకి, వరుణ్ తేజ్ గారి బాడీలోకి దూరతారు. సో అదే ఫ్రెండ్స్ కొరియన్ కనకరాజ్ మూవీ. సో నాకైతే ప్రభాస్ గారు అండ్ డాంగ్ లీ గారు చేస్తే బాగుండి అనిపించింది ఈ సినిమా అయితే. సో నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ఫ్రాంచైజ్ టైప్లో తీసుకోవచ్చు, బాగుంది కాన్సెప్ట్ అయితే. ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే తక్కువలో పెట్టుకోండి, సినిమా అయితే నచ్చి తీరుద్ది మీకైతే.